వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో పద్మశాలి గార్డెన్లో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం వరంగల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంట రవికుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు గరికపాటి మోహన్ రావు, వరంగల్, ఖమ్మం, నల్గొండ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో పేద ప్రజల సంక్షేమానికి అభివృద్ధికి పలు పథకాలను తీసుకువచ్చారన్నారు. కరోనా టైంలో పేదలకు పూర్తి ఉచితంగా వ్యాక్సిన్ అందించి పేద ప్రజల ప్రాణాలను కాపాడిందన్నారు. తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలో పథకాలతో ప్రజలు మోసగించి యోగ గ్యారంటీ పథకాన్ని కూడా అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తుందన్నారు. ఎంపీ ఎన్నికల్లో నిశ్శబ్ద ఓట్లు బీజేపీకి పడి మరోమారు దేశంలో బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. అలాగే పట్టభద్రులు ఆలోచించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ అందరి తరపున కోట్లాడే నాయకుడు బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రాణి రుద్రమదేవి, ఎర్రబెల్లి ప్రదీప్ రావు, ఎడ్ల అశోక్ రెడ్డి, కంబంపాటి ప్రతాప్, రాణా ప్రతాప్ రెడ్డి, వడ్డేపల్లి నరసింహారావు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అన్ని పెట్ల కింద అన్ని సంఘాలకు గొంతులకు గుర్తుకెళ్ళి నా దేశం ప్రైవేట్ స్కూల్లో పనిచేసే టీచర్ల బాధ ఏందో, ప్రైవేట్ కాలేజీలో పనిచేసే బాధ ఏందో, నా జర్నలిస్టుల బాధ ఏందో, నా నిరుద్యోగ యువత బాధ ఏందో నాకు తెలుసు. ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులుగా ఎన్నెన్నో బాధలు నాకు తెలుసు. ఆ సమస్యల పరిష్కారం తప్పకుండా రాబోయే కాలంలో ఇవాళ ప్రభుత్వం ద్వారా 4 నెలల కాలంలోనే 4,000 కోట్ల అక్రమ సంపాదనతో రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ భారతీయ జనతా పార్టీ రేపు రాబోయే కాలంలో మోదీ గారు ఎట్లయితే బతికితే దేశం కోసం బతుకుతా, మరణిస్తే దేశం కోసమే మరణిస్తానని మోదీ గారు ఆయన వెలుగులో రేపు తప్పకుండా ప్రజల ఆశీర్వాదాలు ఇప్పటికే ప్రజలకు వ్యాసం వస్తుంది. 10 సంవత్సరాల కేసీఆర్ పరిపాలన విసిపోయింది. ఆ పార్టీని కొత్త పెట్టారు. 6 నెలలు తిరగడం ఉండే ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా మోసం చేసిందని చెప్పి ఇప్పటికీ అనుకుంటారు. ఎండిపోయిన పంటలు మొట్టమొదటిసారి చూసిన వల్ల, కాలిపోయిన మోటార్ల కోసం మొట్టమొదటిసారి చూసిన వల్ల ఒక్క హామీ అమలు కాలే. ఏ ఆడబిడ్డకైనా 2,500 రూపాయలు బ్యాంకులో పడ్డాయా? ఏ ఆడబిడ్డకైనా ఇవాళ 4,000 రూపాయలు పెన్షన్ వచ్చిందా? ఏ యువకుడికైనా 4,000 రూపాయలు గుర్తు వచ్చిందా? ఏ ఒక్కటి అమలు కాలేదు. చివరికి ఇంతకు చెప్పినట్టుగా సన్నబడ్డ కింద వివేదించేది సన్నబడ్డ ఎండాకాలం పండుగ జ్ఞానం లేదు వాళ్ళకి. ఎండాకాలంలో పండే వరకు తొట్టుబడి పంట తప్ప సన్నబడ్డ పండుగ విషయం మర్చిపోవాలి. ఇవాళ ఇట్లా చెప్పుకోకపోతే చాలా ఉన్నాయి. అందుకనే ఆ పార్టీ అభ్యర్థి, ఈ పార్టీ అభ్యర్థి మీకు అర్థమైంది కాబట్టి మీకోసం తప్పించే పార్టీ, మీకోసం అండగా ఉండేటువంటి పార్టీ, వాళ్ళకి తోడుగా మేము కూడా మీకు అండగా ఉండి ఈ సమస్య పరిష్కారంలో మీ వెంట ఉంటామని. ఇవాళ పార్లమెంట్ ఎన్నికలలో మొన్న సీతారామయ్య నేను చెప్తానే మాట్లాడు పిచ్చి చూసుకోవాలని చెప్పినాను. పిచ్చి చూసుకోవాలని చెప్పినాను. ఎంత వాళ్ళు ఇక్కడికి వెళ్తే 16 సీట్లు గెలిచినట్టు పార్లమెంట్, ఖమ్మంలో వేస్తే మరపల్లి వేస్తే 16 సీట్లు గెలిచినట్టు గుర్తుపెట్టుకోండి. కానీ ఒక నిశ్శబ్ద విప్లవాన్ని మొన్న ఓట్లు పడ్డాయి. దేశం సుభిక్షంగా, దేశం ప్రశాంతంగా, దేశ ఆటలలో ప్రపంచ చిత్రపటాలు ఎదగాలంటే మానవుడి ప్రపంచంలో లీడర్ కావాలంటే, మళ్ళీ భారత్ పూర్వ వైభవాన్ని సంతరించుకోవాలంటే మోడీ ప్రధానమంత్రి కావాలని చెప్పి ఇల్లు బాధించింది. అందుకే ఓట్లు వేసేది. ఆ ఓట్లు నిజంగానే మేము గుంటనట్టు కనుక పడితే 100% గెలిచేది భారతీయ జనతా పార్టీ. ఈ గెలుపు రేపటి ఎమ్మెల్సీ గెలుపు నన్ను పలకాలి. రేపటి ఎమ్మెల్సీ గెలుపు రేపు తెలంగాణ గడ్డ మీద భారతీయ జనతా పార్టీ అధికారులు రాబోతుంది. ఈ సమస్య పరిష్కరించే బాధ్యత తీసుకున్నారని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ సెలవుస్తున్నా. భారత్ మాతాకి. పట్టభద్రులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక మంచి అవకాశం వచ్చింది. దేశం మొత్తం నరేంద్ర మోడీ గారు వెంట నడుస్తుంది. మన వరంగల్, ఖమ్మం, నల్గొండ కూడా దానికి అతీతం కాదు. మనం దేశభక్తిలో ఏమి తక్కువలేం, మనం నిజాయితీలో ఏమి తక్కువలేం. మనమందరం కూడా
మిగతా ప్రపంచంతో మిగతా దేశంతో పోటీ పడే వాళ్ళమే. కాబట్టి మనం కూడా నరేంద్ర మోడీ గారి వెంట నడవాలంటే 27వ తేదీన జరిగే పట్టభద్రుల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అయిన నన్ను మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించి నరేంద్ర మోడీ గారికి మీ వెంట మేమున్నామనే సంకేతం పంపవలసిందిగా మీ అందరికీ కూడా నేను సవినయంగా మనవి చేస్తున్నాను.